హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఆమ్ పన్నా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. నేను ఇక్కడ ఒక మామిడికాయను పీలర్తో పైన తొక్క తీసి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. పెద్ద ముక్కలుగా ఉంటే మధ్యలోకి రెండుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక చిన్న కప్పు పంచదార, అంటే సుమారు 30 లేదా 40 గ్రాముల పంచదార తీసుకోండి. అలాగే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, ఇంకా ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాత్ర ఉంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి వాటర్ పొంగకుండా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారి పెట్టుకుందాం. ఇవి కంప్లీట్గా చల్లారాక మామిడికాయ టెంకకు ఉండే గుజ్జును ఈ విధంగా స్పూన్తో తీసుకొని పాత్రలో వేసి టెంకను పడేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఉడికించుకున్న మామిడికాయ మిశ్రమాన్ని నీళ్ళతో పాటు వేసుకుందాం. ఇప్పుడు అందులోనే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమ్ పన్నా చేసుకోవచ్చు. ఇది 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసులో ఐస్ క్యూబ్స్, 2 లేదా 3 స్పూన్లు మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పైన వరకు చల్లటి నీళ్లు వేసి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక పైన కొన్ని పుదీనా ఆకులు వేసుకున్నామంటే ఆమ్ పన్నా రెడీ అయిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ ఆమ్ పన్నాను తాగామంటే పుల్ల పుల్లగా, తీయ తీయగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఆమ్ పన్నా రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.